హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎస్బీఐ యోనో యాప్ యొక్క పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అయ్యి ఉంటే దాన్ని మనం ఎలా రీసెట్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ అప్పుడు తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సింపుల్గా మీరు ఇలాగా యోనో ఎస్బీఐ యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనం ఇక్కడ ఎంపిన్ అనేది ఇస్తాం కదా. ఇప్పుడు నేను ఎంపిన్ ఇచ్చి చూస్తా, చూడండి. ఇలా ఎంపిన్ ఇచ్చిన వెంటనే ఇక్కడ యువర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ హ్యాజ్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ టు కంటిన్యూ అని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే చేంజ్ నౌ మీద మనం క్లిక్ చేయాలి. చేంజ్ నో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఓల్డ్ లాగిన్ పాస్వర్డ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ లాగిన్ పాస్వర్డ్ గిన మీకు గుర్తున్నట్లయితే ఇక్కడ ఓల్డ్ లాగిన్ పాస్వర్డ్ అనేది ఇవ్వాలన్నమాట. ఒకవేళ మీకు ఓల్డ్ లాగిన్ పాస్వర్డ్ గిన మర్చిపోయి ఉంటే, ఎందుకంటే చాలామంది మర్చిపోతూ ఉంటారు, ఎందుకంటే అప్పటికప్పుడు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాస్వర్డ్ ఏంటంటే ప్రతి 6 monthsకి ఒకసారి కంపల్సరీగా ఎక్స్పైర్డ్ అవుతుంది అనమాట. ఎక్స్పైర్డ్ అయినప్పుడు ఏంటంటే మనం పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవాలంటే పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవాలంటే మీకు ఓల్డ్ పాస్వర్డ్ ఉంటే మీకు ఇక్కడ నుంచి సింపుల్గా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇలాగా మీరు సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాస్వర్డ్ గిన మర్చిపోయి ఉంటే మాత్రం దానికి ఫర్గాట్ పాస్వర్డ్లోకి వెళ్ళి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఫర్గాట్ పాస్వర్డ్లోకి వెళ్ళి పాస్వర్డ్ చేంజ్ చేసుకునే ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ యొక్క వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే పైన ఐ బటన్ మీద కూడా ఉంటుంది. ఆ యొక్క వీడియో చూసి మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చేంజ్ చేసి చూపించాలంటే మళ్ళీ వీడియో లెంత్ అవుతుంది. ఆల్రెడీ నేను 2-3 వీడియోస్ అప్లోడ్ చేశాను, ఆ వీడియో చూడొచ్చు. ఒకవేళ యూజర్ నేమ్ కూడా మర్చిపోతారు, చాలామంది యూజర్ నేమ్ కూడా గుర్తుండదు అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎస్బీఐ యోనో యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేసామో దాని యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ కూడా నోట్ చేయరు. చాలామంది బ్యాంక్కి వెళ్ళి అక్కడ మనం యోనో ఎస్బీఐ అనేది యాక్టివేషన్ చేసుకొని వస్తాం. ఆ యొక్క యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అనేది మనకు గుర్తుండదు. ఎందుకంటే ప్రజెంట్ యోనో ఎస్బీఐ ఆన్ అవుతుంది, మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నాం, ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం, అంతవరకే మనకు గుర్తుపెట్టుకుంటాం అనమాట. దాని యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ మర్చిపోతాం. అలా యూజర్ నేమ్, పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని మనం ఎలా రికవరీ చేయాలి అంటే యూజర్ నేమ్ మనం ఎలా తెలుసుకోవాలి, దాని యొక్క పాస్వర్డ్ మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా రీసెట్ చేసుకోవాలి అనేది నేను 2-3 వీడియోస్ నేను చేశాను. ఆ యొక్క వీడియోస్ యొక్క లింక్ కూడా నేను ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ చూసి మీరు క్లియర్గా ఆ యొక్క పాస్వర్డ్ అంటే యూజర్ నేమ్ రికవర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి తర్వాత న్యూ పాస్వర్డ్ మనం ఎలా సెట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు నేను ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఇస్తున్నా. ఇలా నేను ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చాను అనమాట. ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది చూడండి, ఎంటర్ డీటెయిల్స్ ఫర్ న్యూ పాస్వర్డ్, న్యూ లాగిన్ పాస్వర్డ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ పాస్వర్డ్లో వచ్చేసి కంపల్సరీగా 8 to 20 క్యారెక్టర్స్ ఉండాలి. తర్వాత అందులో స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, తర్వాత నెంబర్స్ ఉండాలి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, తర్వాత క్యాపిటల్ ఉండాలి. ఇన్ని రకాలుగా అన్ని మిక్స్ చేసి మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే స్పెషల్ క్యారెక్టర్ అంటే హ్యాష్ కానీ, @ తర్వాత వచ్చేసి స్టార్, పర్సంటేజ్ అండ్ ఇటువంటి ఏ అని కూడా ఒకటి మధ్యలో కంపల్సరీగా యాడ్ చేయాలి. 1 కానీ 2 కానీ మీ ఇష్టం. తర్వాత క్యాపిటల్ లెటర్ ఉండాలి కంపల్సరీగా, స్మాల్ లెటర్ ఉండాలి, తర్వాత నెంబర్స్ ఉండాలి. ఇవన్నీ కూడా కంపల్సరీగా మిక్స్ చేసుకొని ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇలాగా మనం పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ మనం ఎంటర్ చేసినప్పుడు ఇలాగ అన్నిటిల్లో మనకు టిక్ మార్క్ రావాలన్నమాట. అన్నిటిలో టిక్ మార్క్ వచ్చినట్లయితే మనకు స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం సెట్ చేసుకున్నట్లు. తర్వాత సేమ్ ఎంటర్ న్యూ పాస్వర్డ్ అని చెప్పి కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా పాస్వర్డ్ మ్యాచ్డ్ అని చెప్పేసి మనకు గ్రీన్ కలర్లో రావాలి. ఇలా వచ్చిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఎస్బీఐ అకౌంట్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ అనేది వచ్చింది. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, యూ హ్యావ్
సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఈ ప్రాసెస్ అనేది మీ దగ్గర ఆల్రెడీ ఓల్డ్ పాస్వర్డ్ ఉంటే సింపుల్గా మీరు న్యూ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, అంటే న్యూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.